ఆ ప్రాంతం అంతా కూడా ఎన్నో పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకు ఎంతోమంది యజమానులు ఉన్నారు. ఒక్కొక్క యజమాని మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ యజమాని నన్ను ఆదరిస్తాడు, ఏ యజమాని నా పట్ల కనికరం చూపిస్తాడు, ఎక్కడ నాకు స్థిరమైనటువంటి భుక్తి దొరుకుతుంది? ఎన్నో ప్రశ్నలు. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కడ నాకు మంచి జాబ్ దొరుకుతుంది? ఎక్కడ నాకు సురక్షితమైన పని దొరుకుతుంది? ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఏ ఇంట్లో నాకు పని దొరుకుతుంది? ఎవరు మంచివాళ్ళు? ఏ యజమాని మంచివాడు? ఎవరు నాకు అండగా నిలబడతారు, నన్ను అర్థం చేసుకుంటారు అనే ప్రశ్నలు కలిగి ఉండొచ్చు. దయచేసి గమనించండి. ఎన్నెన్నో ప్రశ్నలు కలిగి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి అప్పగించి ఆ విధవరాలు అడుగు బయట వేసింది. నడుచుకుంటూ వెళ్తుంది. ఎన్నో పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ తాను దేవుని సహాయంతో నడుచుకుంటూ వెతుకులాటలో వెతుక్కుంటూ ఒక పొలంలో అడుగుపెట్టింది. ఆ పొలంలో అడుగుపెట్టి అక్కడ పనిచేస్తున్న వారిపైన ఉన్నటువంటి అధికారితో అంటుంది, అయ్యా, నేను ఒక విధవరాల్ని, మోయాబు నుంచి వచ్చాను. నయోమి కోడల్ని. నేను ఈ పొలంలో పరిగెలు ఏరుకుంటాను. పేదవారికి, నాలాంటి పరదేశులకు, విధవరాలకి పరుగులు ఏరుకున్నటువంటి అవకాశం ఉంది కదా. నాకు సెలవిస్తే, దిక్కు దెస లేని నాకు ఒక అవకాశం ఇస్తే ఈ పని చేసేవాళ్ళు వెనక పరిగెలు ఏరుకుంటానయ్యా, నాకు పర్మిషన్ ఇస్తావా? ఆ మాటల్లో ఎంతో తగ్గింపు తత్వం, ఆ మాటల్లో ఎంతో దీనత్వం, ఆ మనిషిలో ఎంతో తగ్గింపు తత్వం. ఆ పనివాడు చూశాడు. సరేనమ్మా, వెళ్ళి ఆ పనులు ఏరుకో, పర్మిషన్ ఇచ్చాడు. తాను ఆ పనులు ఏరుకుంటూ ఉంది. దయచేసి గమనించాలి, రూతు మోయాబీయురాలు, ఒక యవ్వనస్తురాలు. అంతేకాకుండా చాలా అందమైనటువంటి అమ్మాయి. సాధారణంగా కొంచెం అందం ఉంటే చాలు, మెలికలు తిరిగిపోతూ ఉంటారు చాలామంది. అవునా కాదండి? కొంచెం అందంగా ఉంటే చాలు, కొంచెం రూపురేఖలు ఉంటే చాలు. మనం అంటాం చూసారా, ఎంత వయ్యారమో. ఆ మాటల్లో వయ్యారం, ఆ నడకలో వయ్యారం సహజం. అందం ఉంది, యవనస్తురాలు. కానీ తన స్థితి ఏమిటో తనకు బాగా తెలుసు. ఈ అందం నాకు ఆహారం పెట్టదు, నేను కష్టపడితే తప్ప నా డొక్క ఆడదు. అఫ్కోర్స్ కొంతమంది ఉన్నారు తమ అందాన్నే క్యాష్ చేసుకునేవాళ్ళు, తమ అందాన్నే పెట్టుబడిగా పెట్టి వారికున్న కోరికలు తీర్చుకునేటటువంటి చీప్ వ్యక్తులు కూడా ఉంటారు. కానీ ఈ రూతు ఆ చీప్ క్యారెక్టర్ కానే కాదు. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి, అందాన్ని ఎరగా పెట్టి, అందాన్ని ఆసరాగా ప్రజలకు చూపించి డబ్బులు సంపాదించే గబ్బు జీవితం మాత్రం కానే కాదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? కాస్త అందంగా ఉన్నావు కాబట్టి ఆ అందాన్ని ఎరగా పెట్టి, ఆ అందాన్ని పెట్టుబడిగా పెట్టి, ఒకవేళ నిన్ను నీవు అమ్ముకుంటూ డబ్బు సంపాదించే గబ్బు జీవితం అయితే దయచేసి విను, తిన్నగా నరకానికి పోతావు. వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. అందరూ పనిచేస్తూ ఉంటే వెనక ఉండి పనిచేసుకుంటుంది. ఈ లోపట ఆ పొలానికి యజమాని అయినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరేంటో తెలుసా? బోయజు. ఏమిటది? బోయజు అనేటటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయుడు, మహా గొప్ప ధనవంతుడు. మొదటి వచనంలో మనం అదే చూస్తాం. మొదటి వచనము, నయోమి పెనివిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. ఎంతోమంది పనులు చేస్తున్నారు, చాలా పొలాలు ఉన్నాయి. దేవా, నువ్వే నాకు దిక్కయ్యా, నేను ఒక విధవరాలనయ్యా, దిక్కు దెస లేని స్త్రీనయ్యా, నీ వైపే నేను చూస్తున్నానయ్యా అని చెప్పి దేవుని మీద ఆధారపడి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఎవరి పొలంలో అడుగుపెట్టిందో తెలుసా మీకు? అస్సలైన వ్యక్తి పొలంలో అడుగుపెట్టింది. తనకు బంధువు అయినటువంటి వ్యక్తి ఆ పొలంలో అడుగుపెట్టింది. ఎవరూ చెప్పలా ఆ పొలంలోకి వెళ్ళాలని చెప్పి. దేవుని కనికరము కొరకు వెతికినటువంటి వ్యక్తికి దేవుడు తన కనికరాన్ని తప్పనిసరిగా చూపిస్తాడు.
దేవుని కటాక్షం మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడు తప్పనిసరిగా తన కటాక్షాన్ని చూపిస్తాడు. ఆ ప్రాంతంలో ఎంతోమంది ఎన్నో పొలాలు ఉన్నప్పటికీ తాను వెళ్ళిన పొలం ఎవరిదో తెలుసా? బోయాజు. ఎవరతడు? ఆస్తిపరుడు, రెండోదిగా ఆత్మీయుడు. కొంతమందికి ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు, కొంతమందికి ఆత్మీయత ఉంటే, చెప్పండి, ఆత్మీయత ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు. కానీ రెండు కలిగినటువంటి ఓ అద్భుతమైన వ్యక్తి బోయాజు. జాగ్రత్తగా వినండి. ఆ బోయాజు రావటంతోనే అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడో తెలుసా? అతని ఆత్మీయత ఏమిటో తెలుసుకుందాం రండి. 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా, మొట్టమొదటిగా బోయాజు నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా. ఒక ఆస్తిపరుడు, ఒక ధనవంతుడు అయినప్పటికీ తాను ఏం కలిగి ఉన్నాడో తెలుసా అండి? యెహోవాను కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాస్త ఉద్యోగం వస్తే చాలు దేవుణ్ణి మర్చిపోతున్నాం, కాస్త ప్రమోషన్ వస్తే చాలు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, కాస్త జీతం పెరిగితే చాలు మందిరానికి రావడం మానేస్తున్నాం, కాస్త వ్యాపారంలో లాభం వస్తే చాలు ప్రార్థించడం మానేస్తున్నాం, కాస్త అన్నీ కలిసి వస్తే చాలు బైబిల్ తెరవడమే మానేస్తున్నాం, దేవుణ్ణి స్మరించడమే మానేస్తున్నాం. ఉన్నారా మన మధ్య? నీ ఆస్తిని చూసావు, అందాన్ని చూసావు, ఉద్యోగాన్ని చూసావు, సంపాదనను చూసావు, దేవునికి దూరంగా జీవించే వాళ్ళు ఉన్నారా? వినండి. బోయాజు ఆస్తిపరుడే, బోయాజు డబ్బున్నవాడే, కానీ దానికంటే గొప్పవాడు. కారణం తెలుసా? ఆత్మీయుడు. సహోదరి, సహోదరుడా, దయచేసి విను. దేవుడు నిన్ను దీవిస్తుంది, దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది, దేవుడు నువ్వు మర్చిపోతావని కాదు. దేవుడు నిన్ను దీవిస్తుంది, నువ్వు ఇతరులకు దీవెనకరముగా మారుతావని. దేవుడు నిన్ను హెచ్చిస్తుంది, అనేక మందిని చేయబట్టుకు నీతో పాటు లేవనెత్తుతావని. దేవుడు నిన్ను ఆదరిస్తుంది, అనేక మందిని ఆదరిస్తావని. అంతేగాని దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుణ్ణి మర్చిపోతావని మాత్రం కానే కాదు. దేవుడు నిన్ను దీవించాడా? దేవుణ్ణి మర్చిపోకు. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడా? దేవునికి దూరం కాకు. దేవుని చేత బహుగా దీవించబడినటువంటి బోయాజు ఎటువంటి ఆత్మీయుడో తెలుసా? తన పొలంలో అడుగు పెడుతూ ఏమంటాడు తెలుసా? యెహోవా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎంత ఆత్మీయుడండి! ఆ మాట విన్న వెంటనే ఆ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారో చూడండి. పనివారితో, ఆ కోయువారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బోయాజుకి ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది, ప్రజల యొక్క దీవెన ఉంది. కారణం ఏమిటంటే అతడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాబట్టి. నువ్వు నిజంగా దీవించబడ్డావా? అయితే నువ్వు స్వార్థపరుడుగా జీవించవు. ఒక చెట్టు బాగా ఫలించింది అనుకోండి, ఆ చెట్టు స్వార్థాన్ని కనపరచుతుంది. ఉదాహరణకు ఒక మామిడి చెట్టు బహుగా ఫలించిందంటే ఎవరి కోసం ఫలిస్తుంది? ఒక మామిడి చెట్టు ఫలిస్తుంది, ఎవరి కోసం ఫలిస్తుంది? తన కోసం ఫలిస్తుందా అండి? లేదండి. తాను ఫలించే ప్రతి పండుని ఎవరో ఒకరికి దానం చేసేస్తుందండి. ఆ పండును కొంతకాలం జాగ్రత్తగా పెంచుతుంది, పెద్ద చేస్తుంది. ముందు ఒక పూత వస్తుంది, ఆ తర్వాత మొగ్గు వస్తుంది, ఆ తర్వాత పిండి వస్తుంది, ఆ తర్వాత అది కాయ అవుతుంది, ఆ తర్వాత పండు అవుతుంది. చక్కగా పండిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఇక నాకు ఈ పండు అవసరం లేదు, మీరు తీసుకోండి అని చెప్పి భూమికి ఇచ్చేస్తుందండి. ఒక చెట్టు బహుగా ఫలించింది అని ఎలా చెప్తాం? అది తన పండ్లను పంచిపెడుతుంది, దాచిపెట్టుకోదు. నువ్వు బహుగా దీవించబడినట్లయితే ఆ దీవెనలు దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, ఆ దీవెనలు పంచిపెట్టే ప్రయత్నం చేయి. ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు మేలు చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు చేయూతనిచ్చే ప్రయత్నం చేయి. అది ఆశీర్వాదం అంటే. ఏ చెట్టు అయితే ఫలించకుండా ఉంటుందో ఆ చెట్టు ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఆ రోజు ఆ పొలంలో ఉన్న వారందరినీ చూసి, యెహోవా మీకు తోడై ఉండాలి, ఆశీర్వదించు.